వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రం ముందు సోమన్గుర్తి గ్రామ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. తమ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల అధికారిని సస్పెండ్ చేయాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ గ్రామంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలను రీకౌంటింగ్ చేయాలంటూ నిరసన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ లో ఓ అధికారి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి అతడి విజయానికి కారణమయ్యాడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఇదే విషయాన్ని ఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దయాకర్ వాపోయారు. ఎన్నికల సమయంలో పోలింగ్ రోజు మాకు చాలా అన్యాయం జరిగింది. ఏ విధంగా అంటే అక్కడికి వచ్చిన ఆర్ఓ గారు మాకు ఏ విధంగా సహకరించలేదు. అన్ని విధాలుగా వాళ్ళ వైపే మాట్లాడినట్టుగా అట్లే ప్రవర్తించిండు. ఆ ఆర్ఓ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ అని ఒక వేరే వ్యక్తిని తీసుకొచ్చి మా పోలింగ్ సెంటర్ లో కొన్ని గంటల తరబడి ఉంచిండు. అతన్ని ఒక వార్డుకు వచ్చేసి ఏజెంట్ను కూడా కూర్చుని పరిస్థితికి చేసిండు ఆర్ఓ గారు. ఒక ఏజెంట్ కూర్చోవాలంటే అదే వార్డు అభ్యర్థి అయి ఉండాలి, వేరే వాళ్ళు కూర్చునీకే రాదు. సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న ఏజెంట్ కూడా కూర్చునీకే వీలుండదు. అదే అభ్యర్థి కావాలని కూడా చెప్పిండు. 100% ఆ వార్డులో మాకు చాలా అన్యాయం జరిగింది. ఏజెంట్ అభ్యర్థిని కూడా కూర్చొనియకుండా నేను ఒక 10 సార్లు అడిగిన ఆర్ఓ ఆఫీసర్ ఏం చెప్తాడంటే ఎవరికి ఛాయిస్ లేదు అంటే సర్పంచ్ తరపు నుంచి కూడా కూర్చుంటాం అంటే వద్దు, మీరు ఎవరు కూర్చోవద్దు అని చెప్పి బేకంటని ఆయన పక్షపాతంగా వాళ్లకు టీఆర్ఎస్ వాళ్ళ కుమ్మక్కయ్యి ఇదంతా చేసిండు. ఆ 8వ వార్డుల ఏకంగా వన్ సైడ్ గా ఒక ముసలి వృద్ధులను కూడా ఓట్లు వేయకుండా వాడు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పడం ఏమిటిదో, వీళ్ళు వచ్చిన ఆఫీసర్లు ఏంటిదో వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం అది మాకు చాలా బాధాకరం. అక్కడ ఎలక్షన్ మొత్తం కూసబెట్టడం జరిగింది. తీరా మేము ఎండిఓ గారిని ఎంక్వైరీ చేస్తే ఏ ఎలక్షన్ బూత్ కూడా స్పెషల్ ఆఫీసర్ అనేది లేదు, మేము ఎవరిని పంపలేదని తేలిపోయింది. కాబట్టి దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే తర్వాత ప్రత్యేకాధికారి అనేట ఆయన అవతల ఉన్నటువంటి క్యాండిడేట్కు బంధువట. కాబట్టి ఆయన ఈ ఆర్ఓ గారు ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారం చేసిరని అర్థమైంది. ఒక ప్రోటోకాల్లో ప్రతి వ్యక్తికి ఎవరు ఏంది అనేది ఖచ్చితంగా ఆర్ఓ సార్కి తెలియాలి. అది తెలియకుండా ఒక అన్లోన్ పర్సన్ కూర్చోబెట్టి నిన్న ఎలక్షన్ను ఫ్రాడ్గా చేయడం జరిగింది. ఆ ఫ్రాడ్లో మేము ఓడిపోవడం జరిగింది. ఇది బీఆర్ఎస్ అభ్యర్థులు కుమ్మక్కై వాళ్ళను గెలిపించుకోవడానికి చేసిన ఇది ద్రోహపూరిత చర్యలు. కాబట్టి ఈ ఎలక్షన్ను రీపోలింగ్ చేయాలని మా